హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే ఆ ఇంట్లో కరెంట్ వస్తలేదు, వైర్ ఊడిపోయింది, వైర్ పిడియాలి. స్కూల్ డైరెక్ట్ తీసుకొని వెళ్తున్నా. మళ్ళీ వర్షం అయితే తగ్గిపోయింది. ఈ మట్టి తీసుకుంటా ఇక్కడ పోసేయాలి. ఇదంతా డౌన్ అయిపోయింది. వర్షం అయితే తగ్గిపోయింది. ఇప్పుడైతే తీసి పొయ్యాలి. ఇక వర్షాలు అయితే తగ్గిపోయింది. ఇలా ఇవన్నీ పూల చెట్లు ఉన్నాయి. ఏమన్నా కొన్ని అవసరం రాని ఉన్నాయి, అవన్నీ కొన్ని తీసేసేసి రాళ్ళు తీసేసి మట్టిని ఈయన దగ్గర ఉంటుంది, ఇక్కడ నేర్పేసేస్తే ఇది లెవెల్ అయిపోతుంది. ఇంత మందం నీతో ఎత్తుకుంటే ఇట్లా ఇలా పోసేస్తే లెవెల్ నేర్పితే. ఇప్పుడు ఈ ఇంటికి వెళ్తున్నా, మా ఇంటి మేము కొనుక్కున్న ఇంటి దగ్గర కరెంట్ వస్తలేదు. ఒక బల్బుకు దాని అయితే ఒక వైర్ పోయింది, వైర్ పిడి వేయాలి. పిడి చేసినావు? ఇంకేంది అయిపోలే? పిడియాలే, వెళ్తున్నా. పోతాను కానీ ఇంట్లో పెట్టిన దాదాపు దోమేస్తా. వైర్ ఊడిపోయింది, మనకైతే కనెక్షన్ అయితే పెట్టేసిన. ఈ వైర్ అయితే ఊడిపోయింది, ఇది అందుకే బల్బ్ వస్తుంది. వచ్చేది ఇదైతే సీసీ కెమెరా. అయితే బెడ్రూమ్ డోర్ పెట్టేద్దాం. నిన్నైతే ఈ సర్వీస్ ఏరియా అయితే మొత్తం కాలిపోయింది. తీసుకొచ్చి అయితే బిగిచ్చేసాను. పైనుంచి అక్కడ దాకా పోల్ నుంచి తీసుకొచ్చి అయితే కొత్తది. అందుకని ఈ మీటర్లో అయితే సింగిల్ పీస్ మోటారు వేస్తుంటే వైర్ కాలిపోతుంది. సర్వీస్ ఏరియా అందుకే కొత్త తీసుకొచ్చి వేసేసినాం. ఇప్పుడైతే కంటిన్యూగా మంచిగా నడుస్తుంది. ఇదంతా మట్టి అంతా అక్కడ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసేసి లెవెలింగ్ చేసి మెజర్మెంట్ తీసుకొని ప్లానింగ్ అయితే వేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి వర్క్. అయితే కాలే ఇంకా అయిపోయింది. అడిగేడికి వేద్దామంటే కదా, ఏమో తెద్దామంటే కూరగాయలు కానీ మరి లేట్ అవుతుంది. ఏడికి వస్తావు? పొట్టోడికి అన్నం తినేట పొట్టోడు అంటే వలుకుతుంది మా డాగ్. ఆ మట్టి అయితే మొత్తం తీసుకొచ్చి ఇంత పోసేయాలి. ఇలా మట్టి తీసుకొచ్చి అయితే లెవెల్గా పోసేయాలి. వాటర్ వస్తే వర్షాలు పడితే మొత్తం ఇదంతా నిండిపోయి గోడకు సింకిస్తుంది అటు. అందుకోసమే ఈ మట్టి అయితే తెప్పించినాం మొన్న. ఇంకా వర్షాలు పడతాయని మళ్ళీ చూపిస్తుంది కాబట్టి అందుకని ఆగుతున్నాము. వర్షాలు అయితే క్లియర్ అయిపోయి స్టార్ట్ అయితే చేస్తాం వర్క్ అయితే అక్కడ. నేను ఇట్లా వస్తున్నా. అయ్యా ఇదైతే మన పండుగ కోసం అయితే ఇది పువ్వులు, ఇది బతుకమ్మ పువ్వులు. ఇదైతే గులాబీ సీతమ్మ జడనే. ఇదైతే గులాబీ పువ్వు, సీతమ్మ జడ అంటారు దాన్ని. పూల చెట్లు అంటే బాగా ఇష్టం మా వాళ్ళకు, అందుకని ఈ పూల చెట్లు అన్ని పెంచుకున్నారు. ఇది ఒక కలరు, చామంతి కలర్. ఇది అవేమో కనకాంబరాలు, అవేమో బంతి చెట్లు. ఇవైతే మల్లె పూల చెట్లు. ఇవైతే ఇదైతే తమలపాకు చెట్టు, దేవుడికి ఇది కంకణం కట్టుకునేది, దేవుని దగ్గర పూజకు సామాను పెట్టుకునేది. ఈ చెట్టు అయితే తమలపాకు కాదు, దేవుని తమలపాకు, దేవుడి చెట్టు ఇది, తమలపాకు చెట్టు ఇది. చెప్పు పువ్వులు కూడా నిజంగా ఎంత బాగున్నాయి. ఇవన్నీ
ఇంకా తెచ్చి ఇవంతటా ఇది పెట్టుకోవాలి. తీగ గులాబీ అంటారు. మామూలు గులాబీ అంటే వేరే ఉంటది, ఇదైతే తీగ గులాబీ అంటే చెట్టు తీగ వారుకుంటే కంపౌండ్ కట్టుకున్నప్పుడు ఈ ఎర్రమట్టి పోసి పెట్టుకోవాలి. చెట్లు మంచిగా పూల చెట్లు ఇల్లు చుట్టూ పెట్టుకుంటే అప్పుడు బాగుంటది. అప్పుడు ఈ చెట్లు వీకేకపోయినా కొంచెం అన్ని కట్టినాకనే పెట్టుకుంటే బాగుంటది. బంతిపూలు ముగ్గులు వచ్చేసినాయి అని దీపావళికి అందుతాయేమో, కార్తీక మాసానికి అయితే కన్ఫర్మ్ అందుతాయి. చిత్తుల చెట్టుకి అయితే మాకైతే ఇంటి మందం అయితే ఒక 5-6 కాయలు అయితే ఈ చెట్టుకి అయితే, అంటే సంవత్సరానికి ఒకసారి తినాలనుకున్నప్పుడు మనిషికి ఒక కాయ. ఆ చెట్టు అయితే వాస్తవానికి మా ఆయన కొట్టేస్తా అన్నాడు. నేను ఏమన్నా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ సీతాఫలం మేడ దొరికాయి ఉండని చిప్తల కాయలు అంటే ఉంచిండు. అవైతే ఇంకా 3 కాయలు ఉన్నాయి. అవైతే ఖచ్చితంగా మేమైతే కాల్చుకొని తింటే బాగుంటాయి. కాల్చుకొని అయితే తింటాం. అవైతే 1 2 3 4 5 6 7 7 అయితే ఉన్నాయి. మన మందానికి అయితే సరిపోతాయి. మాకైతే అవి అయితే సరిపోతాయి. మాకు మళ్ళా దేనికంటే మేము పండు వారిన పండు మక్కిన దానికన్నా కాల్చుకొని తింటే మాత్రం సూపర్ ఉంటాయి. అందుకనే కొంచెం అవి కన్లిప్పలేదు. 2 కాయలు అయితే కన్లిప్పినాయి, ఇంకా కన్లిప్పలేదు. అవి అయితే కాల్చుకోవాలి. 3 అయినా సరే కాల్చుకోవచ్చు. ఆడ కన్లిప్పింది. ఇంకా పెద్ద కాయ ఉంది నాన్న కిందికి. అవి కనకమరాలు, ఇవి గుంటూరు కనకమరాలు అంటారు వీటిని. అవి మన కనకమరాలు వేరే చెట్లు, అవి ఇవైతే వేరే. ఇది గులాబీ చెట్టు, ఎర్ర గులాబీ చెట్టు. ఇది ఎర్ర గులాబీ చెట్టు. అక్కడ తెల్ల గులాబీ చెట్టు ఉన్నాయి, కనకమరాల చెట్టు ఉన్నది. అంటే ఇది హైబ్రిడ్ ఆరెంజ్ కలర్. ఇది ఆరెంజ్ మైదాకా గోరెంటాకు చెట్టు. గోరెంటాకు చెట్టు అది వైట్ గులాబీ. ఇది వైట్ గులాబీ. ఏం రా తమ్ముడు ఇలా రాలే, మా అక్క చాంద రాలేదు ఇలా అన్నది. మైదా గోరెంటాకు చెట్టు ఇదైతే. ఎప్పుడే మొన్న నాయన తెచ్చిందా? మొన్న నాయన తెచ్చిందా గోరెంటాకు చెట్టు ఇది. మళ్ళా మేసిరా. ఇక్కడైతే మామిడి చెట్టు ఉంది. మనకు ఇంట్లో పెట్టుకొని కానీ దేనికైనా ఎప్పుడైనా అవసరం వస్తాయి యూజ్ చేయడానికి. మళ్ళా పూలు అల్లుకోవడానికి మందారం కూడా ఉంది. అది కరివేపాకు చెట్టు, ఇది మందారం చెట్టు ఉంది. అదైతే పూలు అల్లుకోవడానికి మర్మం. మళ్ళా నల్లేరు ఇట్లుందని చెప్పు బాబా. దాంట్లో నల్లేరు కూడా ఉంది. అంటే మన ఇసుక కుప్ప ఎక్కుదాం పాయే. ఇసుక కుప్ప మీద నిలబడా బాయ్. ఇది పొద్దున ఇది జారుతుందన్నావు, జారుతుంది కదా బట్టలు ఆరేసినప్పుడు. మరి ఎక్కగలుగుతున్నారా? ఎక్కగలుగుతున్నా, ట్రై చేద్దాం. ఇది తొందరగా అటు పోస్తే అయిపోవు కదా. అవునా, మందు కొట్టడు అయిపోయింది కదా. ఇక ఇది ఒరే జారుతుందిరా అమ్మయ్యా. మనం రేపు ఇల్లు కట్టుకుంటే ఇంత హైట్ వస్తుంది. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదైతే ఫుల్ వీడియో, నిజంగా షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాం. ఖచ్చితంగా మా ఫుల్ వీడియో అవుతుంది, ఖచ్చితంగా చూడుర్రి. ఓకేనా, బాయ్.